అండ్ పిఠాపురంలో ఆవిర్భావ సభ కళ్యాణ్ గారు పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది బ్రో నీకు? చాలా ఆనందంగా ఉందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిర్భావ సభ పెట్టడం గిట నిజంగా ప్రజలతో ఇంత పెద్ద సభ రాజకీయ నాయకుడు ఎదిగిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత గర్జించే సింహంలాగా ఈరోజు ఇంత పెద్దగా ఎత్తున ఈ సభ పెట్టడం చాలా హ్యాపీ. అందరూ ఇంత పెద్ద ఎత్తున తల్లి రావడము, ఇంత ఈ సభకి 10 లక్షల మంది రావడము చాలా హ్యాపీగా ఉందన్న. పిఠాపురం షేక్ అవుతుంది అంటున్నారు. గజ్జ 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 వణుకబోతుందన్న పిఠాపురం. ఈసారి నిజంగా చెప్తున్నా, తొడగొట్టి మామూలుగా కాదు. ఈసారి సభ మామూలుగా ఉంటుంది, వేరే లెవెల్గా ఉంటుంది. సో ఈసారి కళ్యాణ్ గారి స్పీచ్ మెయిన్. సో ఆయన స్పీచ్ ఇల్లేమో దూరం అలాంటి డైలాగ్స్ మనకు బాగా ఇష్టం. అంటే నిజాయితీలో నుంచి పుట్టిన డైలాగ్స్ అవి. ఈసారి ఎలా అనిపిస్తుంది? ఈసారి మామూలుగా ఉండదన్న. జగన్ అన్నకి గుండెల్లో భయం పుడుతుంది మా అన్న స్పీచ్ వింటే. సో అనే కళ్యాణ్ గారి మీద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో 50 కోట్లు తీసుకుంటున్నారు చంద్రబాబు దగ్గర, తీసుకొని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఆయన చెప్పిందే చేస్తున్నారు చంద్రబాబు అని అంటున్నారు. దానికి మీ ఒపీనియన్ ఏంటి, ఏం చెప్తారు? ఒకటే అన్న, పార్టీ పెట్టి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయింది. ఏ రోజన్నా ఇటువంటి సంఘటన జరిగిందా? జరగలేదు కదా. సో అటువంటి వ్యక్తి అయితే ఎప్పుడో వెళ్ళిపోతుండేగా వేరే పార్టీలోకి. 10 సంవత్సరాలు వెయిట్ చేసిన వ్యక్తి ఎప్పుడో ఎన్నో ఆఫర్లు వచ్చినాయి, ఆ రోజే వేరే పార్టీలకు దుంకి వెళ్ళిపోతుండే కదా. మా అన్న అది కాదు. ఒక లక్ష్యాన్ని ఎత్తుకున్నాడంటే దాన్ని సాధించేదాకా వదలడు. సో నీతిగా నిజాయితీగా బతికే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అన్న. ఏదో 10 లక్షలు ఇచ్చిండు, 10 కోట్లు ఇచ్చిండ్రు, 100 కోట్లు ఇచ్చినా ఒకరి దగ్గరికి వెళ్ళే వ్యక్తి కాదు ఆయన. సో పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అయింది, ఎన్నెన్నో ఆఫర్లు ఇచ్చిండు, మా అన్నకి వెళ్ళలేదు మా అన్న. సో నేను ఈ పార్టీ పెట్టిన, ఈ పార్టీ నుంచి గెలవాలి, ఇది నా సత్తా అని ప్రూవ్ చేసుకున్నాను. ఒక డిప్యూటీ సీఎంని మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని కామెంట్ చేశారు. సో ఎంతవరకు కరెక్ట్ ఆ మాటలు? ఒకటి, కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అన్నాడు కదా. సో చూస్తున్నాం కదా ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న ఏమేం చేస్తుండే, ఏమేమి కార్యక్రమాలు, రోడ్లు కానీ డెవలప్మెంట్స్ కానీ ఏం చేస్తుండో మనం కల్లారా చూస్తున్నాం కదా అన్న. ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అన్నాడు కదా. మరి ఒక కార్పొరేటర్, అసలు కార్పొరేటర్ గిట కాదు, కొంతమందిని పెట్టుకొని రోడ్లు వేస్తుండు కదా, పల్లెల్లో గ్రామాలలో రోడ్లు వేస్తుండు కదా, దగ్గరుండి చేస్తుండు కదా, నిత్యం ప్రజల్లో ఉంటుండు కదా. చూస్తుండగా ఓర్వట్లేడు. అది రోడ్లు వేస్తుండు కదా, నిత్యం ప్రజల్లో ఉంటుండు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి భయం అవుతుంది, గుండెల్లో భయం అవుతుంది. రోడ్లు వేస్తుండు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తుండు, మేము చేయలేదు కదా. శివాజీ సినిమాలో అట్లా ఉంది మా జగనన్న పరిస్థితి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా గిట హక్కు గిట లేదు, మాట్లాడే హక్కు గిట లేదు. 2 పాయింట్ అంటాడు, 3 పాయింట్ అంటాడు, 4 పాయింట్, 10 పాయింట్, ఈ పాయింట్లు పెట్టుకుంటూనే ఉంటాడు. ఏమనంటే బట్టలు ఇప్పి కొడతా అంటాడు. ప్రతిపక్ష హోదా మాట్లాడే హక్కు గిట లేదు. ఈరోజు ఈ 5 సంవత్సరాలు మా జగనన్నకి మాట్లాడే హక్కు గిట లేదు.